మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో గంజాయి మత్తులో ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన మరో వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అంబేద్కర్ నగర్ కార్పొరేటర్లు పలువురు నాయకులు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ నగర్ యూత్ సంఘం సభ్యులు అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన సిఐ నాగరాజు అంబేద్కర్ నగర్లో మాదక ద్రవ్యాల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్లో డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు జరిగిన పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని నాగరాజు తెలిపారు. పలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. జరిగినప్పుడు సార్ మళ్ళీ కూడా వచ్చి ఇట్లా చేస్తుంది సార్ అంటే కూడా వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి లోకల్ స్కూల్ గడిచి పెట్టి జరిగింది సార్. అంటే నేను ఒకటి చెప్తున్నా, వాడు కత్తి పట్టుకొని అందరికి నడి రోడ్డు మీద కూర్చొని కత్తి పెట్టుకొని చూపిస్తుంటే వీడు ఆమ్ పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు. కంప్లైంట్ ఇచ్చినాం సందర్భం కాదు నేను అనేది. నేను చెప్తాను, ఎవరైనా సరే కత్తి పట్టుకొని రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా వానికి అడిక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కన్జంప్షన్ కోసం వాళ్ళు అలవాటు చేయాలి. వాడు ఏం చేస్తాడు, దానికోసం ఇంట్లో దొంగతనం స్టార్ట్ చేస్తాడు. వాడు పని చేసిన పైసలైనా కూడా దానికే పెడతాడు. లేకపోతే ఫలానా దగ్గర దొరుకుతుందంటే అక్కడికి పోతాడు. అది అమ్మేటోడు తాగేటోడు కూడా వాడు సమాజానికి దూరంగా ఉంటాడు, మన ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటాడు, మన నలుగురిలో కలవడు. వాడు మనందరం ఒక్కడ కూర్చుంటే వాడు ఒక్కటి సపరేట్గా కూర్చుంటాడు. మనందరం ఇంట్లో కూర్చుంటే వాడు ఇంట్లో కూర్చోడు, వాడేనో ఐసోలేటెడ్ ప్లేసులలో తిరుగుతుంటాడు, ఒంటరిగా గడుపుతుంటాడు. ఇట్లాంటి అంటే ఎందుకు వాడు తాగనీకి ఎవరు చూడకుండా ఉండాలి, వాడు తెచ్చుకోనీకి ఎవరు చూడకుండా ఉండాలి. అట్లా మీరు చూడండి, ఈ గంజాయి తాగేటోళ్ళంతా కూడా ఎవరూ లేని పాత ఇంట్లమ్మటి, పాత గోడలెమ్మటి, లేకపోతే ఐసోలేటెడ్గా ఉన్న బిల్డింగ్లు ఎమ్మటి, లేకుంటే మన కాడ ఏమైనా గ్రేవ్ యార్డ్ ఉంటే గ్రేవ్ యార్డ్ ఎమ్మటి ఆ రకంగా ఒంటరిగా తిరుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు మనలో మంచిగా తిరగరు, మనతోటి ఫ్రీగా మాట్లాడు. ఇంకొకటి వాడి బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాడు అప్పటికప్పుడే అగ్రెషన్ వస్తుంది. వాడు అప్పటికి ఒంటరిగా మాట్లాడుతుంటాడు, వానికి వాడే నవ్వుకుంటుంటాడు, వానికి వాడే వెకిల్ చేష్టలు చేసుకుంటుంటాడు. ఇదంతా కూడా గంజాయి అలవాటు ఉన్నకి అవలక్షణాలు అన్నమాట. అవన్నీ ఐడెంటిఫై చేయండి. మనలో ఎవరైనా ఈ గంజాయి తాకుండా ఇట్లాంటివి ఉన్నట్టయితే మన దృష్టికి తీసుకురండి. వాడిని కౌన్సిలింగ్ చేద్దాం, కేసు కాకుండా కౌన్సిలింగ్ చేద్దాం. ఓకే, మనం చెప్పాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి, గంజాయి తాగితేనే కేసు కాదురా, అమ్మితేనే కేసు కాదురా, తాగితే కూడా కన్జంప్షన్ ఉన్న తప్పు, జేబులో చిన్న ప్యాకెట్ ఉన్న తప్పు, కేసులు అయితే అనేసి అని చెప్పి మనకు అవగాహన చేయాలి. ఓకే, ఇప్పుడు శిక్షలు కూడా కఠినంగా ఉన్నాయి. దాని మీద ఆఫీసర్స్ కూడా చాలా ఎస్ఓపీ స్టాండ్ చేసారు. ఇంతకుముందు ఏదో కేసు రిజిస్టర్ చేసినామా, జైలు పంపించినామా, చేసినామని కాదు. ఒక కేసు రిజిస్టర్ అయితే దాన్ని ప్రాపర్గా ఎట్లా చేయాలి, వాడి మీద కన్విక్షన్ పడి వాడు జైలుకి ఏ విధంగా పోవాలి అనేసి కూడా పకడ్బందీ ప్రణాళికతోటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్సూ చేస్తున్నారు. కాబట్టి దొరికితే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అయితే వాడు ఖచ్చితంగా జైలు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. రెండోది, డోపమ్ యాక్ట్ అనేసి ఒక యాప్ కూడా మాకు ఇన్స్టాల్ చేసి, ఎవడైతే ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి కేసులు అమ్ముకుంటూ దొరికినా లేకపోతే అరెస్ట్ అయినా కూడా వాని డీటెయిల్స్ అన్నీ కూడా మన యాప్కి వస్తాయి. వాని మీద సర్వేలెన్స్ పెడతాం, వాడిని ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పిలపడం, వాడు ఏం యాక్టివిటీ చేస్తుంది అనేది వాని మీద ఒక క్రిమినల్ రికార్డు మనకు ముద్రపడిపోతుంది. కాబట్టి మన పిల్లలు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరైనా దానికి అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే. ఆ దృష్టికి వచ్చినా కూడా మొదటగా మీరు చెప్పినట్టయితే వాడిని మార్చే అవకాశం మనకు చేద్దాం. అయితే వాని మీద కేసు పెట్టడమా లేకుంటే కౌన్సిలింగ్ చేయడమా ఏదనేది మార్చేద్దాం. ఇక మీరు ఎవరు పలాని గంజాయి తాగడానికి భయపడాల్సిన అవసరం లేదు, వాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నాకు 2-3 పేర్లు చెప్పినారు, ఆ పేర్ల మీద సర్వేలెన్స్ పెడతాం. ఖచ్చితంగా వాని యాక్టివిటీ బయట మూమెంట్ ఉంటే మాత్రం తీసుకుపోయేసి కేసులు పెట్టేసి జైలు పంపించే బాధ్యత మాది. ఓకే, కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మన కాలనీకి కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు, మన కాలనీలో ఎవరు ఆ గంజాయికి అలవాటు పడుతున్నారు, మన కాలనీకి కొత్తగా వచ్చి ఎవరైనా అమ్ముతున్నారా, మన కాలనీలో ఇండిసిప్లిన్గా లేట్ అవర్స్లో గుంపులు కూర్చోవడం, పోతుంటే వస్తుంటే ఎవరుంటున్నారు గొడవ పెట్టుకోవడం, ఫిరాయించడం లాంటివి ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళ దృష్టి, అటువంటి వ్యక్తుల యొక్క పర్టికులర్స్ మనం తీసుకురావాల్సిన బాధ్యత మీద. మిగతాదంతా కూడా ఆ కేసులు ఏ విధంగా నమోదు చేస్తాం, వాళ్ళని ఏం చేయాలన్నది జస్ట్ మీరు సమాచారం ఇవ్వండి, అంతే చాలు. ఓకే, ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త ఏంటంటే
కాలనీలో మిమ్మల్ని వాలంటీర్గా తిరగమంటే ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయనంటే మీరు ఒక కాలనీలో నలుగురు వ్యక్తులు వేసినప్పుడు మళ్ళీ ఆ నలుగురు వ్యక్తులు కూడా వేరే వ్యక్తులు వేసినప్పుడు మీరెవరు అడగనికి మేము కూడా కాలనీ వాసన అనేది చెప్పి చెప్పనీకి ఉంటుంది. కాబట్టి ఆ నలుగురు వ్యక్తులు ఏమంటే నేను మా ఇద్దరు కానిస్టేబుల్ని ఇస్తా, సెర్చ్ కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుడు కానీ వాళ్ళ ఆ రోజు నైట్ బిహేవియర్లో ఏమైనా తేడా ఉంటే మొత్తం పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చే బాధ్యత మా పోలీసులు ఉంది. కాబట్టి ఆ నలుగురికి మా ఇద్దరు కానిస్టేబుల్ అని ఇస్తా. ఈ విధంగా ఒక 15 రోజులు మన కాలనీ అంతా కూడా క్లీన్ చేసుకుంటాం. మీరు చేయాల్సిన బాధ్యత అంటే మీ పిల్లల్ని కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ కొడుకులు కానీ ఎవరున్నా సరే పోలీసు వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు సహకరించాలని. వాడు ఇష్టం వచ్చినట్టు తాగుతాడు. నా ఇల్లు సార్ ఇది, నా ఇంటి ముందర నేను సోదా, మీకేమైంది సార్ అనేసి అని చెప్పానంటే అట్లాంటి బాధ్యత వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటి ఓనరు ఇంటి పెద్ద బాధ్యత తీసుకొని మనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీదే. ఓకే, ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు, ఒక 3 పాయింట్ల మీద తీసుకొచ్చారు, ఒక 4 వ్యక్తుల పేరు కూడా చెప్పారు. వాళ్ళ మీద సర్వేలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇవాళ నుంచి 15 రోజుల వరకు కానిస్టేబుల్ ఆ తర్వాత కూడా ఇచ్చేస్తాం. మీ ఏరియాలో మొత్తం గస్తీ చేయాలి, మన గస్తీని క్లీన్ చేసుకోవాలి. మన ఏరియాకు గంజాయి పోరడు రావద్దు, మన పోరడు గంజాయికి అలవాటు పడవద్దు, వేరే కాడ పోయి గంజాయి తెచ్చుకోవద్దు. మన ఫస్ట్ సమాజం ముందు కన్నా ఫస్ట్ మన కాలనీని డ్రగ్ ఫ్రీ కాలనీగా ఫస్ట్ మనం తయారు చేసుకున్నాం. దానికి మా పోలీస్ తరఫున ఎంత తోడ్పాటు కావాలో అంత తోడ్పాటు నేను ఇచ్చేస్తా. పెట్రో కార్ ఇమీడియట్గా వచ్చేస్తుంది, ఎస్ఐ ఇమీడియట్గా వస్తుంది. కబురు పెడితే నేను కూడా ఇమీడియట్గా పరిగెత్తుకొని వచ్చేస్తాను. ఓకేనా, 100% నేను సపోర్ట్ చేస్తాను. మీ కాలనీ ఫస్ట్ మీ కాలనీ చేసుకున్న తర్వాత మన పక్క కాలనీ చేసుకున్న మన పక్క కాలనీలు అన్నీ మిమ్మల్ని చూసి పక్క కాలనీలు తయారు కావాలి. పక్క కాలనీలు తయారైన తర్వాత మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా డ్రగ్ ఫ్రీగా అయ్యేందుకు మేము సహకరించాలి. ఎందుకు అంటే ఈ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ రాగానే జీవాలించి రాగానే వీళ్ళంతా ఒక నెట్వర్క్ ఉంటుంది. అరే పోలీసు వాళ్ళు వస్తారు, ఆయన తెలవగానే వాడు పోతారు. రకరకాల మెసేజ్లు ఉంటాయి, మీకు తెలియదు. వాడు పొద్దున్నే వాట్సాప్ గ్రూపులలో కూడా కోడింగ్ భాష పెట్టుకుంటారు. ఫలానా కాడ కలవనీకి, ఫలానా కాడ కలవనీకి, ఫలానా రోడ్ వస్తున్నాడు తెచ్చుకొని. మన కాలనీలో తిరిగే ఒక 10 మంది చీడ పురుగులు గంజాయి తాగడం ఉంటే వాడు అంత నెట్వర్క్ ఉంటే మన కాలనీ మనందరికి ఎంత నెట్వర్క్ ఉండాలి. ఫలానోడు ఫలానా కాంచిపోతున్నాడు, ఫలానా కాంచి వస్తున్నాడు, ఫలానా ఆ నెట్వర్క్ అంటే వాడి నెట్వర్క్ మీద డామినేషన్ మనం ఉన్నప్పుడు వాడిని అంతా అప్రహెన్షన్ చేస్తాం. వాని మీద మనకు పై చేయి అవుతుంది, వాడిని అరెస్ట్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినారు, నన్ను కూడా యాడ్ చేసినారు, సంతోషం. ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ డ్రగ్ విషయంలో, లిక్కర్ కన్సంప్షన్ విషయంలో, దొంగతనాల విషయంలో, చిల్లరగా గొడవలు పెట్టుకునే అవార విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పగానే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వేరే కేసు ఉంది, అది ప్రాపర్ ఎస్ఓపీ ప్రకారం ఎంక్వైరీస్ ఉంటాయా, డైరెక్ట్ కేసు కట్టాలా అనేది చూస్తా. కానీ ఈ విషయాల్లో మాత్రం ఏం ఆలోచించడం, డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే, మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఈ లిక్కర్ కన్సంప్షన్ ఎక్కడ జరుగుతుంది, ఈ బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో కూడా నాకు సమాచారం ఇవ్వండి. ఫస్ట్ మనం ఈ అంబేద్కర్ కాలనీలో డ్రగ్ అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళు తాగిన మత్తులో వేరే వాళ్ళ మీద అకారణంగా కొట్లాట జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ నగరే కాకుండా అంతకుముందు వేరే కాలనీలు ఎవరైతే ఈ డ్రగ్ అబ్యూజ్ వల్ల వేరే కాలనీలలో గొడవలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిందో, ఏదైతే ఆ వల్నరబుల్ పాయింట్స్ అన్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. రెగ్యులర్గా పెట్రో కార్ని మరియు కానిస్టేబుల్ అని బీట్ కానిస్టేబుల్సే కాకుండా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో కూడా అటువంటి ప్లేస్లను తనిఖీ చేయించడం జరుగుతుంది. ఇంతకుముందు డ్రగ్ ఎవరైతే అబ్యూజ్ చేసి ఇంతకుముందు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు కానీ ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి రికార్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళు తదుపరి ఎటువంటి యాక్టివిటీస్ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ చేపట్టకుండా వాళ్ళని ఎంఆర్ఓ గారి ముందు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ డ్రగ్ అబ్యూజ్లో పోలీస్ పాత్రే కాకుండా ఈ కాలనీ ప్లస్ సమాజం పాత్ర కూడా ఉండాలనేసి చెప్పి ఈరోజు అంబేద్కర్ నగర్కి రావడం జరిగింది. అంబేద్కర్ నగర్ కాలనీలతోటి ఒక వాలంటీర్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని పోలీస్తో పాటు మమేకమై వాళ్ళు కాలనీలలో ఇటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒకవేళ అట్లా డ్రగ్ వాళ్ళ పొజిషన్లో ఉన్నా, గాంజా వాళ్ళ తాగుతున్నా కూడా వాళ్ళపై చర్య తీసుకోనికి కాలనీ వాళ్ళతోటి కలిసి ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక గస్తీ కూడా తిరుగుతామనేసి చెప్పి చెప్పడం జరిగింది. ఈ అంబేద్కర్ కాలనీ వాళ్ళు, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా దానికి స్పందించి ముందుగా వాళ్ళు ఒక కమ్యూనిటీ గ్రూప్ ఏర్పాటు చేసి వాలంటీర్గా మేము కూడా మీతో పాటు వస్తామనేసి చెప్పి రావడం హర్షణీయం. ఇటువంటి గంజాయి
ఇక్కడికి వచ్చి అమ్మడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ అది పాయింట్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా సార్? ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్ ప్లేస్లు ఉంటాయో, ఎక్కడెక్కడ ఇటువంటి గంజాయి వాళ్ళు కూర్చొని తాగే ఆస్కారం ఉంటుందో అటువంటి పాయింట్లను కొన్ని 3-4 పాయింట్లను చెప్పడం జరిగింది. ఆ పాయింట్లు ఏదైతే బాబు జగజీవన్ రావు కమ్యూనిటీ హాల్ మొదలుకొని అక్కడి నుంచి సాకేత్ వెనకాల నుంచి ఈ నిర్మానుష ప్రాంతం గుండా ఎల్లారెడ్డి కూడా పోయే కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కాలనీలే కాకుండా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రదేశాల మీద ప్రత్యేక గస్తీ చేస్తూ అక్కడ ఒకవేళ గంజాయి తాగుతూ ఉన్నటువంటి ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి ప్రత్యేక కేసులు నమోదు చేస్తామని చెప్పి. కొన్ని నిర్మానుష ప్రదేశాలలో లైటింగ్ లేదని కొంతమంది అంటున్నారు సార్. దానివల్ల కూడా కెమెరాలలో రికార్డ్ కాదు కదా, దాని మీద ఏమన్నా మీరు మున్సిపల్ వాళ్ళకి సమాచారం? ఈరోజు కమ్యూనిటీ మీటింగ్లో కూడా వీళ్ళకి అదే చెప్పడం జరుగుతుంది. మన అందరూ కాలనీ సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా తిరిగే గల్లీలలో తిరిగేటువంటి అవార చిల్లర ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఏ మొబైల్ పై తిరుగుతున్నారు, ఏ బైక్ పైన తిరుగుతున్నారు, వారి యొక్క వెహికల్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే నిర్మానుష ప్రాంతాలు వెలుతురు లేదని ఉంటుందో కన్సర్న్ డిపార్ట్మెంట్కు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ ప్రత్యేకమైన లైట్లు కానీ ఏర్పాటు చేసేటట్టు ఆ డిపార్ట్మెంట్కు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.